దోసకాయతో మంచి రుచికరమైన పచ్చడి చేసేద్దాము. నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు ధనియాలు వేసుకొని లైట్గా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కారం తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే దోసకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని దోసకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి టమాటోలు అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి దోసకాయలు టమాటాలు మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారు చేసుకొని మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీలు ధనియాలు వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దోసకాయ ముక్కలు టమాటోలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని లాస్ట్లో కొంచెం పోపు పెట్టేసుకోండి. దోసకాయ ముక్కలు వేయించి చేసుకుంటే ఒక రుచి, పచ్చి ముక్కలు వేస్తే ఒక రుచి. ఒకసారి వేయించి ట్రై చేయండి, రుచి చాలా బాగుంటుంది. అంతే అండి, సింపుల్ రెసిపీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.